నాకేం అవ్వలేదు, ఏం అవ్వదు కూడా. ఒక చిన్న వర్క్ ఉండి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తున్నాను. ఒక్కనే ఏం వెళ్తానని నా ఫ్రెండ్ని కూడా తీసుకెళ్తున్నా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఒక 1 వీక్ 10 డేస్ అవుతున్నట్టుంది వ్లాగ్ నేను షూట్ చేసి. నాకు ఇన్స్టాగ్రామ్లో ఫుల్గా మెసేజెస్ నిండిపోయాయి నాకేమైంది అని. యూట్యూబ్ కామెంట్స్ ఎక్కడంటే అక్కడ, వ్లాగ్ లేదు, ఏమైంది. నాకేం అవ్వలేదు, ఏం అవ్వదు కూడా. ఇప్పుడైతే కేఫే మార్కా దగ్గరికి వెళ్తున్నాను. అంటే కేఫే మార్కాలో బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది, కొంచెం అక్కడ స్పెషల్ అనమాట. అమ్మో, ఈ పవర్కి వీల్ స్పిన్ అయిపోతూ ఉంటుంది, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ సడన్గా ఏమైనా అడ్డొస్తే పానిక్ అవ్వకూడదు. దీనికి ఏబిఎస్లు అవేం లేవు, అలానే స్కిడ్ అవుతూ వెళ్ళిపోతాను. వర్షం ఇలా పడితే పర్లేదు, కొంచెం గట్టిగా పడితే అలా నీట్గా ఇంటికి వెళ్ళిపోయి బైక్ పెట్టేస్తాను. ఇది కూడా చాలా డేస్ అయింది కదా బయటకు తీసి. ఇంక చైన్ క్లీన్ చేయించాలి, ఇంకా వాష్, అలా చిన్న సర్వీస్ చేయించాలి. ఈ 10R పవర్ని కూడా ఫీల్ చేసి చాలా రోజులు అయిపోయింది. దీనిలో లాస్ట్ టైం ఎప్పుడు ఫ్యూయల్ ఫిల్ చేయించినా కూడా నాకు తెలియదు. ఇప్పుడు ఇక్కడ నోటిఫికేషన్ చూసుకుంటే తెలుస్తుంది దానిలో ఆ రిజర్వ్లో ఉందని. తరుణ్ వస్తున్నా, 2 మినిట్స్ కాదులే. కానీ ఈ మాదాపూర్ రోడ్లో ఉన్నాను, 100 ఫీట్ రోడ్లో. ఒక 10 మినిట్స్లో ఉంటా, పెట్రోల్ కొట్టించుకుని వస్తా. యాక్చువల్లీ మొన్న వీకెండ్ సూపర్ బైక్ రైడ్ కూడా ఒకటి చేద్దాం అనుకున్నాము, కానీ ఆ రోజు ఫుల్ వర్షం. ఆ రోజు 10R కూడా బయటకు తీద్దాం అనుకున్నాను, కానీ ఇంకా వర్షం పడుతుంది. ఇంకా అందరూ లైట్ అన్నారు, ఇంకా లైట్ తీసుకున్నాము. అయితే చాలా మంచి రైడ్ అయ్యేది. అంటే ఒక 3-4 10R, ఒక 2-3 BMWs, ఒక 210 V4, మల్టీస్ట్రాడా, ఇవన్నీ ఉండేవి. మంచి ఫన్ ఉండేది. వర్షం పడుకున్నా ఉంటే బాగా ఎంజాయ్ చేయొచ్చు సూపర్ బైక్ రైడ్స్, రైనీ సీజన్ అండ్ వింటర్లో. ఇప్పుడు రోడ్స్ పెట్టుంటే కొంచెం ఇబ్బంది, వింటర్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే బైక్స్ కూడా ఓవర్ హీట్ అవ్వవు కదా. ఇక్కడ మాదాపూర్ నీరూస్ దగ్గర ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది, అక్కడ XP100 ఫ్యూయల్ దొరుకుతుంది. అక్కడ ఒకసారి ఫుల్ ట్యాంక్ చేయించుకుంటే మళ్ళీ ఒక 150 కిలోమీటర్స్ వరకు పెట్రోల్ బంక్ సైడ్ చూడాల్సిన అవసరం లేదు. XP100 ఎక్కడుంది అసలు? ఉందా, తీస్తారా? XP100 హే ఫుల్ ట్యాంక్. అచ్చా, మనం వచ్చే టైంకే పవర్ కట్ అవ్వాలా? XP100 160 రూపీస్ ఉంది లీటరు. అంటే నార్మల్ పెట్రోల్ ఎప్పుడు నేను అంటే 100 రూపీస్ ఉన్నది 102, 105 లేకపోతే తగ్గడం చూసాను, కానీ XP100 ఎప్పుడు పెరగదు తగ్గదు, అదేంటో అర్థం కాదు. 210 ఫుల్ ట్యాంక్ 160 रुपये लीटर है, 160. डालो बोले तो डालता भैया, डालने इसके क्या तकलीफ है? నాకు తెలిసి నోటిఫికేషన్ ఎందుకు వచ్చిందంటే ఇప్పుడే రిజర్వ్ పడింది. దీని రిజర్వ్లో 4 లీటర్స్ ఉంటుంది. మెషిన్ స్వైపింగ్ మెషిన్. నేనేంటి ఒకటి చెప్తే ఒకటి అర్థం చేసుకుంటున్నాడు. మనము కార్ వీడియోస్ కూడా చేసి చాలా రోజులైంది.
తొందరలో ఏదైనా కార్ చేస్తాను, ఏదైనా సూపర్ కార్. అండ్ ఇంకా మీరే కార్ అనే కాదు, మీరు కామెంట్స్లో కూడా మెన్షన్ చేయండి ఎలాంటి బ్లాగ్స్ కావాలి, ఏ బ్లాగ్స్ కావాలి అని చెప్పి. చిన్న చిన్నవైనా పర్లేదు చెప్పండి, 2 కలిసి ఒక బ్లాగ్ చేయడం ఏదో ఒకటి చేయొచ్చు. బాయ్నా, ఇప్పుడు నా 10R ఈ 10RR 2 తీసుకుని వాషింగ్కి ఇచ్చేస్తాము. వాషింగ్కి ఇచ్చి నాకు చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, అవి చూసుకుని మళ్ళీ బైక్ తీసుకుంటాను. ఇది ZX 10RR, మీరు నా బ్లాగ్స్లో చూసే ఉంటారు. దీనికి నా దానికి డిఫరెన్స్ ఏంటంటే వీల్స్. దీనికి ఫోర్జ్డ్ వీల్స్ వస్తాయి, ఇంకా మిగతాదంతా సేమే ఉంటుంది. దీని కలర్ ఈ మాటీ బ్లాక్ వస్తుంది. ఇది అప్పుడు స్పెషల్ ఎడిషన్లో లాంచ్ చేశారు. ఈ స్టాక్ బైక్కి నా స్టాక్ బైక్కి, ఐ మీన్ ఈ బైక్కి నా బైక్కి డిఫరెన్స్ ఏంటంటే ఫ్యాక్టరీ నుంచి, అంటే మోడిఫికేషన్స్ కాకుండా ఫ్యాక్టరీ నుంచి స్టాక్ బైక్స్ వస్తాయి కదా, ఆ స్టాక్ బైక్స్లో డిఫరెన్స్ 3 HP నా దానికి అడ్వాంటేజ్ ఉంది. దీనికి 210 ఉండేది, నా 213 అనమాట. 2019 మోడల్ కాబట్టి. ఎవరు వస్తారు? నువ్వా? యాక్చువల్లీ వాటర్ సర్వీస్ అయిందంట, కానీ రోడ్స్ వెట్ ఉన్నాయి కదా, చేసి వేస్ట్. నేను ఈ బైక్ వేసుకెళ్తున్నాను ఎందుకంటే రేర్ సీట్ లేదు నా దానికి. ఒక చిన్న వర్క్ ఉండి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తున్నాను. ఒక్కనే ఏం వెళ్తానని నా ఫ్రెండ్ని కూడా తీసుకెళ్తున్నా. అది దీన్ని కీస్ అయ్యిరా. అచ్చా, ఓకే. ఈ సీట్ దానికి పెట్టుకుందాం అనుకుంటే దానికి ఫుట్ రెస్ట్ లేవు, అంటే వెనకాల కూర్చున్న వాళ్ళు ఫుట్ రెస్ట్ ఉండాలి కదా, మళ్ళీ ఇదంతా పెద్ద టాస్క్, అందుకే ఇది తీసుకెళ్ళిపోతున్నా. కీస్ ఎక్కడ ఇస్తావు? ఎందుకు అక్కడ ఇచ్చా, నేను తీసుకుంటాను తర్వాత. ఆల్ ది బెస్ట్. ఏలే, మెల్లగానే వెళ్తా. బాయ్ మరి. ఓకేనా? ఏం కాదు, పర్లా. మోస్ట్లీ ఇంకొక 1-2 డేస్లో ఒక రైడ్ ఉంటుంది. నేను నా ఇన్స్టాగ్రామ్లో మెన్షన్ చేస్తాను. హైదరాబాద్లో ఇక్కడిక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఆ ఇండిపెండెన్స్ డే రైడ్కి కూడా పార్టిసిపేట్ చేయండి. మోస్ట్లీ కాదు, ఈ 13th ఒక రైడ్ ఉంటుంది. నేను నా నెక్స్ట్ వీడియో కానీ, లేదంటే నా నెక్స్ట్ వీడియో కాకపోయినా నా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో మెన్షన్ చేస్తాను. దగ్గరలో ఉన్న వాళ్ళు రైడ్కి పార్టిసిపేట్ చేసేయచ్చు. నేను లింక్ అని నా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మెన్షన్ చేస్తాను. పట్టుకుంటాలే. బాయ్ తరుణ్. యాక్చువల్లీ నేను 7 o'clockకి అలా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ ట్రాఫిక్ చూసి భయం వేసింది. ఇంక వెళ్ళి వేస్ట్ అని చెప్పి ఇక్కడే ఉండిపోయి ఇప్పుడు 10:30 అవుతుంది. ఇప్పుడు రిటర్న్ అవుతున్నా. సో యా, దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.